హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అప్పట్లో కేవలం రాజులు మాత్రమే నిర్మించుకునే ప్యాలెస్కు ఏమాత్రం తీసిపోకుండా భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఎంత గొప్పగా ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రిషికొండపై భవనం నిర్మించారు. ప్రతిపక్షాల్ని, ప్రజల్ని ఎవరిని కొండ దరిదాపుల్లోకి రానియకుండా భవన నిర్మాణం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులకే కాంట్రాక్టు ఇచ్చి 7 భవన సముదాయాలను పూర్తి చేశారు. అదేదో నిషేధిత ప్రాంతంలో ఎవరిని రానియకుండా నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు ప్రభుత్వ మార్పుతో జగన్ రాజకోట రహస్యం బయటపడింది. పేదల ప్రతినిధిగా డబ్బు కొట్టుకునే మాజీ సీఎం జగన్ పెత్తందారీ భవంతులు కట్టేశారు. 141,000కు పైగా చదరపు అడుగుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలను నిర్మించుకున్నారు. ప్యాలెస్లకు తలదన్నేలా ఉన్న ఆ నిర్మాణాల వెలుపల లోపల ఉన్న విలాసాలను చూస్తే కళ్ళు తిరగాల్సిందే. పేదలకు సెంటు భూమి విదిల్చి ఆయన మాత్రం ప్రజాధనంతో రాజకోట నిర్మించుకున్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. మళ్ళీ తానే సీఎం అవుతాననే ధీమాతో నిర్మించుకున్నారా? రాజకోట నిర్మాణం వెనక దాగి ఉన్న రహస్యాలను ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. అణువణువున పెత్తందారీ మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకుని తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించారు. వాటితో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్న సంతృప్తి చెందని జగన్ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు రిషికొండపై తన కోసం రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం. రిషికొండపై భవనాల్ని ఈసారి ఆయన అక్రమాస్తుల డబ్బుతో కట్టలేదండోయ్. ఆ ఆస్తులన్నీ భద్రంగా దాచుకుని 100 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును మంచినీళ్ళ ఖర్చు పెట్టేశారు. ఏకంగా 452 కోట్ల రూపాయలతో విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు 7ంటిని బ్రహ్మాండంగా కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే 3 ఉన్నాయి. వాటిలో పడక గదులు 12, ప్రతి పడక గదిని అనుసంధానిస్తూ అత్యంత విలాసవంతమైన స్నానపు గదులు నిర్మించారు. ఆ స్నానాల గదులను చూస్తే సామాన్యులకు కళ్ళు తిరిగాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారిపై 5 ఏళ్లు తెగ ప్రేమ నటించిన జగన్మోహన్ రెడ్డి వారికి ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది సెంటు భూమి మాత్రమే. దానిలో గరిష్టంగా 430 చదరపు అడుగుల ఇల్లు కట్టుకోగలరు. కానీ జగన్ బాత్రూమ్ వైశాల్యమే 480 చదరపు అడుగులు. అంటే పేదల ఇళ్ళు జగన్ బాత్రూమ్ అంత కూడా లేవన్నమాట. రిషికొండపై భవనాలకు 452 కోట్ల అంచనా వ్యయంలో ఇప్పటికే 407 కోట్లు ఖర్చు పెట్టేశారు. అవన్నీ సర్వ హంగులు, ఖరీదైన అంతర్గత అలంకరణలతో ఇప్పటికే సిద్ధమైపోయాయి. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ కూడా చాలా వరకు తెచ్చేశారు. మళ్ళీ తానే గెలుస్తానని, ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల పాటు తానే ఉంటానని జగన్ కన్న కలలన్నీ కూడా కలలైపోయాయి. కానీ రాజధానిని విశాఖకు మార్చేసి రిషికొండపై కొలువు తీరాలనుకున్నారు జగన్. రిషికొండపై గతంలో పర్యాటక శాఖ నిర్మించిన చక్కగా దృఢంగా ఉన్న భవనాల్ని కూలగొట్టారు. రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని అక్కడ జగన్ నివాసానికి, సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు. అక్కడ ముఖ్యమంత్రి కోసం నివాస కార్యాలయ భవనాల్ని కడుతున్నా అప్పటి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, రోజా అధికారులు మాత్రం అవి రిసార్టులేనని బుకాయిస్తూ వచ్చారు. చివరిగా మరో నాటకానికి తెరదీశారు. వారి కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మితో ఒక కమిటీ వేసి రిషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించారు. శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో కమిటీ విశాఖలో అన్ని భవనాలు పరిశీలించిందని, చివరకు రిషికొండపై కట్టిన భవనాలే సీఎం నివాసానికి అనుకూలమని గుర్తించినట్లుగా పెద్ద డ్రామా పండించారు. వాటిలో కొన్ని మార్పులు చేస్తే సీఎం నివాసానికి, కార్యాలయానికి చక్కగా సరిపోతాయని ఆమెతో చెప్పించారు. అదంతా పెద్ద డ్రామా. వాటిలో ఏ మార్పులు చేయనక్కర్లేదు, నేరుగా వెళ్ళి వాటిలో ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకటి తలిస్తే ప్రజలు ఒకటి తలిచారు. ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపారు. రిషికొండపై అత్యంత రహస్యంగా నిర్మాణాలు సాగించిన జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్ళు అనుమతి లేకుండా అక్కడికి చీమను కూడా చొరబడనివ్వలేదు. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే 100 మంది పోలీసుల్ని మోహరించి అడ్డుకుంది. మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల బృందం మీడియా ప్రతినిధుల్ని తీసుకుని ఈ నెల 16న రిషికొండ భవనాన్ని సందర్శించడంతో మొత్తం రహస్యం బట్టబయలైంది.
400 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి దర్పం ఉట్టిపడేలా అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఆ భవనాల్ని చూసిన వారికి కళ్ళు చెదిరిపోయాయి. అంతెత్తున శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న భవంతులు, భారీ ప్రవేశ ద్వారాలు, విశాలమైన పడక గదులు, వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా స్నానాల గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, బాతుటబ్లు, కళ్ళు మిరిమిట్లు గొలిపే షాండియర్తో మెరిసిపోయే ఆ వైభవాన్ని కళ్ళారా చూడాల్సిందే తప్ప వర్ణించలేం. ఏ వైట్ హౌస్ లోపలకో బకింగ్హామ్ ప్యాలెస్ లోపలకో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. వాటిలో అంతర్గత అలంకరణల కోసం ఏకంగా 1312 రకాల వస్తువులు వినియోగించారు. ఇక ఆ భవనాలకు వెలుపల ఖరీదైన పచ్చికలతో విశాలమైన లాన్లు, సుందరమైన ఉద్యానవనాల్ని తీర్చిదిద్దారు. నివాస భవనాల్లోంచి చూస్తూ కనుచూపు మేరలో విలాసమైన నీలి సముద్రపు సోయగాల్ని కనిపించేలా డిజైన్లు తీర్చిదిద్దారు. రిషికొండపై టూరిజం రిసార్ట్లు ముసుగులో జగన్ కోసం కట్టిన నివాస కార్యాలయ భవనాలకు ప్రజాధనాన్ని యథేచ్ఛగా లెక్కలేనితనంతో ఖర్చు పెట్టేశారు. రిషికొండపై కడుతున్నది రిసార్టేనని వైఎస్ఆర్సీపీ నాయకులు చివరి వరకు బకాయించారు. అది పర్యాటకుల కోసం కట్టిందైతే 7,266 చదరపు మీటర్ల వైశాల్యం గల భారీ కార్యాలయ భవనాలు నిర్మించాల్సిన అవసరం ఏంటి? కళింగ బ్లాక్లోని 2 భవనాలను కార్యాలయాల కోసమే నిర్మించారు. మొదటి అంతస్తు వరండాలో ఏర్పాటు చేసిన శాండిలియర్లు ఖరీదే 2 లక్షల రూపాయలని చెబుతున్నారు. అలాంటివి ఆ ఒక్క వరండాలోనే 10 వరకు ఉన్నాయి. భవనం మొత్తంలో ఇలానే చాలానే ఉన్నాయి. అంతర్గత అలంకరణ వస్తువులు, ఫర్నిచర్ కోసమే సుమారు 33 కోట్ల రూపాయలు వెచ్చించారు. రోడ్లు, కాలువలు, పార్కుల అభివృద్ధికి మరో 50 కోట్ల రూపాయలు వరకు ఖర్చు పెట్టారు. ఆరు బయట సుందరమైన ల్యాండ్స్కేపింగ్ చేశారు. పార్కులో 2 నుంచి 3 రకాల నడక మార్గాలను ఏర్పాటు చేశారు. రిషికొండపై రిసార్ట్ పేరుతో ప్రభుత్వం ఆడిన డ్రామాలో 5-6 ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజిత్ భార్గవ్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం. అయితే ప్రభుత్వం మారి రిషికొండ వ్యవహారంపై విచారణ జరిపిస్తే తమ మెడకు చుట్టుకోకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం కనుసన్నల్లోనే మొత్తం కథ నడిపించిన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశలోనూ కేబినెట్ అనుమతి తీసుకున్నారు. జగన్కు ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, పులివెందుల, తాడేపల్లి ఇలా ఊరూరా రాజభవనాన్ని తలదన్నే భవంతులున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ వంటి చోట్ల జగన్ నిర్మించుకున్న ప్యాలెస్లు డొల్ల కంపెనీల పేరు మీద ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద 5,807 చదరపు గజాల్లో 88,458 చదరపు అడుగుల భవన నిర్మాణం కోసం 4 డొల్ల కంపెనీలను పుట్టించినట్లుగా ఈడీనే నిగ్గు తేల్చింది. ఇలా ప్యాలెస్ రహస్యాలు బయటపడడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక 26 లక్షల రూపాయలు విలువ చేసే బాత్ టబ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశారు అంటూ టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా వెతికే కొద్దీ ఇటువంటి ప్రజల సొమ్ముతో వృధా చేసిన ఘోరాలు, దారుణాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అని భయపడుతున్నారు సామాన్య జనం. పచ్చదనంతో కళకళలాడే రిషికొండను బోడిగుండులా కొట్టేసి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. మాయాబజార్ సినిమాలోని మయసభను తలిచేలా పెద్ద పెద్ద గదులు, హాల్స్, ఫర్నిచర్తో నింపేశారు. అనుమతులు లేకపోయినా జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేది లేదు. సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలని తొలుత ప్రచారం చేసి తర్వాత పరిపాలన భవనాలని ప్లేట్ మార్చేశారు. తీరా ఇప్పుడు అధికారం మారిపోవడంతో ఆ భవనాల గుట్టు బయటపడింది. 7 బ్లాకులుగా భవనాలు నిర్మించగా కళింగ బ్లాక్లోనే సీఎం క్యాంప్ ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 52 మంది కూర్చునే కంట్రోల్ రూమ్, 175 మంది కూర్చునే సభామందిరం నిర్మించారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్తో కోట్లు కుమ్మరించి నిర్మించారు. ఇలా అందరూ పవిత్రంగా భావించే రిషికొండపై పర్యాటక రిసార్ట్ నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు జగన్. నిక్షేపంగా ఉన్న హరితా హిల్ రిసార్ట్ భవనాలు పాతవైపోయాయని కూల్చేశారు. కొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎంత గగ్గోలు పెట్టినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడుగుండు కొట్టేశారు. న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. నిపుణుల కమిటీ రిషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతో హడావిడి చేసి ఎంతమంది అడ్డు చెప్పినా పెడచెవిని పెట్టి వాయువేగంతో నిర్మాణం పూర్తి చేసింది
జగన్ ప్రభుత్వం. జగన్ తన పేద మనస్తత్వానికి అనుగుణంగా ప్యాలెస్ నిర్మించుకున్నారు. అందులో ఉండాలనుకున్నారు. కానీ ప్రజలు అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. దాంతో ఆయన ప్యాలెస్ జీవనం కలలు నిర్వీర్యమయ్యాయి. బయటకు రాలేదు. కానీ జగన్ చెన్నైలోనూ ఓ ప్యాలెస్ నిర్మించుకున్నారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడంతో ఆయా రాష్ట్రాల్లో ఉండేందుకు ఇష్టపడడం లేదని, ఏపీలో ఉండేందుకు ఆయన అసలు సిద్ధంగా లేరని, అందుకే చెన్నైలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. జగన్ ప్యాలెస్ల పిచ్చి ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుంది. ఇడుపులపాయ, పులివెందుల, కడపల్లో కూడా భారీ ప్యాలెస్లు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఏవీ తన సొంతమని చెప్పుకోలేరు. ఎందుకంటే అన్నీ తప్పుడు సంపాదనతో సూట్ కేస్ కంపెనీల పేరు మీదనే ఉంటాయి.